నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వాలెంటైన్స్ డే ను నిషేధించాలన్న బజరంగ్ దళ్ హ్యాబిట్స్ లో వాలెంటైన్ దిష్టిబొమ్మ దహనం న్యూ జనరేషన్ ఎలక్ట్రిక్ బైక్ పాయింట్ ప్రారంభించిన ఆటోమొబైల్ లిమిటెడ్ ఎండి మండలం వస్తాకొండూరులో చోరీ 10 తులాల బంగారు ఆభరణాలు అపహరణ భువనగిరిలో ఘనంగా దీన్ దయాళ్ వర్ధంతి దేశ భక్తుడంటున్న హిమాచల్ గవర్నర్ వాలెంటైన్స్ డేను నిషేధించాలని కోరుతూ బజరంగ్ దళ్ నాయకులు ఆందోళనకు దిగారు. హ్యాబిట్స్ జీపీఓ సర్కిల్లో వాలెంటైన్స్ దిష్టిబొమ్మను దహనం చేశారు. తాము ప్రేమికులకు వ్యతిరేకం కాదని విదేశీ సంస్కృతి అయిన వాలెంటైన్స్ డేకు మాత్రమే వ్యతిరేకమన్నారు. 14 నాటి వాలెంటైన్స్ డేని అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. శ్రీరామ్ మనందరికీ తెలిసిన విషయమే. ఎల్లుండి 14 ఫిబ్రవరి చాలా మంది వాలంటైన్ డే అనేసి సెలబ్రేషన్స్కి సిద్ధమవుతున్నారు. హోటల్స్, పబ్స్, మాల్స్. ఈరోజు వండర్లా వాళ్ళు కూడా ఒక టికెట్స్ ఇచ్చారు వాలంటైన్ డే పేరు మీద. మేము అందరి మీరని హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్, వాలంటైన్ డే పేరు మీద ఏదైనా ఈవెంట్ చేస్తే ఖచ్చితంగా బజరంగ్ దళ్ అక్కడికి వస్తుంది, అడ్డుకుంటుంది. మీరు రెగ్యులర్గా అయితే ఈవెంట్ చేసుకుంటారో ఇయర్ మొత్తం అదే విధంగా మీరు ఈవెంట్ చేసుకుంటే మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాలంటైన్ అనేవాడు వేరే దేశం సంబంధించిన దేశద్రోహి. ఆ దేశం యొక్క పద్ధతులని, ఆ దేశం యొక్క రూల్స్ని వ్యతిరేకించి ఆ దేశంలో ఉరిశిక్షకి అమలుడయ్యిండు. కానీ అలాంటి ఉరిశిక్షలో చనిపోయిన వ్యక్తిని ఈ దేశంలో తీసుకొచ్చి మన మీద రుద్దడానికి ప్రయత్నిస్తున్న కొంతమంది ఈ ఫారెన్ కల్చర్ సంబంధించిన వాళ్ళందరూ కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఈ దేశంలో వాలంటైన్ అనే పేరు మీద ఎటువంటి కార్యక్రమాలు జరగనీయం. ఎందుకంటే మనకు అందరూ తెలిసిన విషయమే. 2019 సంవత్సరంలో జమ్మూ అండ్ కాశ్మీర్లో పుల్వామా దాడిలో 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మన కోసం ప్రాణాలు అర్పించారు. ఈ దేశం కోసం, ఈ దేశంలో ఉన్న 135 కోట్ల మంది జనాల కోసం ఈరోజు ప్రాణాలు అర్పించారు. అటువంటి సిఆర్పిఎఫ్ జవాన్లను మనం తలుచుకుందాము. ఆ సిఆర్పిఎఫ్ జవాన్ల ఒక చిహ్నాలను మనం తలుచుకుందాము, వాళ్ళకి నివాళులు అర్పిద్దాము. కాబట్టి ఈ రోజు నుంచి 14 ఫిబ్రవరి అంటే జవాన్లే మనకి హీరోలు, వాలంటైన్ అనేవారు హీరో. కాబట్టి ఎప్పుడు కూడా ఈరోజు మనం ఇంత సుఖంగా, ఇంత శాంతిగా ఈ దేశంలో ఉంటున్నామంటే మన సిఆర్పిఎఫ్ జవాన్లు, మన దేశంలో ఉన్న భద్రత. కాబట్టి వాళ్ళని తలుచుకుంటూ వాళ్ళకి నివాళులు అర్పిస్తూ వాళ్ళకి సెల్యూట్ చేద్దాం. అందరం కూడా ఈ వాలంటైన్ అనే పేరు మీద క్లోజ్ చేద్దాం అన్ని కూడా ఈవెంట్స్. సంగారెడ్డి జిల్లా వెలిమేలులో న్యూ జనరేషన్ ఎలక్ట్రిక్ బైక్ 1 కేంద్రాన్ని ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వంశీ ప్రారంభించారు. ఇది అందరికీ అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. కస్టమర్లకు అవసరమైన సేవలు లభిస్తాయన్నారు. ఆయన వెంట కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఆటమ్ మొబైల్ ఫ్యాక్టరీ, మా ఎలక్ట్రిక్ 2 వీలర్ ఫ్యాక్టరీ ప్రారంభం అవుతుంది. ఇక్కడ ఈ ఫ్యాక్టరీ గురించి చెప్పాలంటే ఇట్ ఈస్ 100% సస్టైనబుల్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ తోటి నడుస్తుంది. అంటే థర్మల్ పవర్తో డిపెండెన్సీ కాకుండా ఇక్కడ ఏదైతే మేము మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేశామో కంప్లీట్లీ గ్రీన్ ఎనర్జీతో, ఆటమ్ రూఫ్తో ఈ ఫ్యాక్టరీ నడుస్తుంది. ఎలక్ట్రిసిటీ బోర్డ్ నుంచి మేము ఒక్క యూనిట్ కూడా తీసుకోకుండా గ్రీన్ ఎనర్జీ మీదనే నడుపుతున్నాము. ఇది ఒక కొత్త ఇన్నోవేషన్. ఫ్యాక్టరీకి వస్తే మేము ఆటమ్ 1.0, 1.1 అండ్ ఇతర వేరియంట్ బైక్స్ చేద్దామని ఈ ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేసినాము. ఈ ఫ్యాక్టరీలో మేము 3.5 లక్షలు బైక్స్ ఒక సంవత్సరంలో మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. 1 minute 1 బైక్, అది మా కాన్సెప్ట్. ఈ ఫ్యాక్టరీలో ఫాస్ట్ స్పీడ్, లో స్పీడు, ఇతర వేరియంట్ బైక్స్ మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేయబోతున్నాము. కేవలం 1 మినిట్లో ఒక బైక్ మీకు అవుట్పుట్ ఇవ్వగలిసిన ఫ్యాక్టరీ ఇది. ఈ బైక్ గురించి చెప్పాలంటే ఫస్ట్ వేరియంట్ ఏదైతే ఉందో లో స్పీడ్ వేరియంట్ లాంచ్ చేశాము. ఆల్రెడీ 1000 బైక్స్ మేము మార్కెట్లో అమ్మినాము. చాలా బాగుంది మా రెస్పాన్స్. అందుకనే ఇప్పుడు హై స్పీడ్ వేరియంట్ కూడా మేము ఈ సంవత్సరం వెరీ సూన్ త్వరలో లాంచ్ చేయబోతున్నాము. ఈ బైక్ గురించి చెప్పాలంటే కంప్లీట్లీ న్యూ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా టెక్నాలజీ, ఇన్నోవేటెడ్ ఇన్ ఇండియా టెక్నాలజీ. ఈ బైక్ మీకు టాప్ స్పీడ్ 25 వస్తుంది. రేంజ్ ఏదైతే ఉందో 100 కిలోమీటర్ రేంజ్ వస్తుంది ఒక సింగిల్ ఛార్జ్లో.
ఒక ఛార్జ్లో మీకు 4 గంటల టైం పడుతుంది. ఆ 4 గంటల టైంలో కేవలం ఒకటే యూనిట్ అంటే ఒక 10 రూపాయలు ఛార్జ్ అవుతుంది అనమాట. 10 రూపాయలకి మీరు 100 కిలోమీటర్లు మీరు ఈ బైక్ నడిపించవచ్చు. అంతేకాకుండా బ్యాటరీ స్వాపబుల్ అనమాట. అంటే మీరు ఏంటంటే మీ బైక్ బ్యాటరీ అన్ప్లగ్ చేసేసి మీరు మీ ఆఫీస్కి వెళ్తుంటే, మీరు లైబ్రరీకి వెళ్తున్నా, మీరు షాపింగ్ ఎక్కడైనా వెళ్తున్నా, మీరు మీ బైక్లో బ్యాటరీ అన్ప్లగ్ చేసేసి మీరు ఎక్కడంటే అక్కడ మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఇది నో లైసెన్స్, నో రిజిస్ట్రేషన్, నో చలాన్ బైక్. ఇది యూత్కి కాన్సన్ట్రేట్ చేసి లాంచ్ చేసిన బైక్ ఇది. ఈ బైక్కి మీకు ఎటువంటి లైసెన్సు, చలాను, రిజిస్ట్రేషన్ ఖర్చులు మీకు అవ్వవు. కేవలం 55,000 రూపీస్ మీకు ఈ బైక్ లభిస్తుంది. డైరెక్ట్ డోర్ డెలివరీ ఇస్తున్నాము, డీలర్ ద్వారా కూడా ఇస్తున్నాము. అవైలబిలిటీ అక్రాస్ ఇండియా. మేము లే లదాఖ్ నుంచి, సిలిగురి నుంచి కన్యాకుమారి వరకు మేము డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. మా నెట్వర్క్ స్ప్రెడ్ ఉంది. ఈ బైక్ గూండాల మండలం వస్తాకొండూరు గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసి ఉన్న ఇంట్లో చొరబడి 10 తులాల బంగారు ఆభరణాలు, కొంత నగదు దోచుకుపోయారు. గ్రామానికి చెందిన బిజ్జాల లక్ష్మీ నర్సయ్య కిరాణా దుకాణం యాజమాని ఈ నెల 8న ఆరోగ్య పరీక్షల కోసం హైదరాబాద్లోని తన కుమారుడి వద్దకు వెళ్లాడు. ఇవాళ ఉదయం అదే గ్రామానికి చెందిన ఒకరు ఇంటికి తాళం వేసి లేదంటూ కబురు పంపారు. దీంతో ఆయన హైదరాబాద్ నుంచి ఊరికి తాళం పగలగొట్టి ఉండడాన్ని గమనించి లోపలికి వెళ్లి చూశాడు. బీరువా పూర్తిగా ధ్వంసం చేసే ఉంది. దొంగతనం జరిగిందని నిర్ధారించుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వాడు నైట్ మొత్తం ఎంతసేపు చదివిండు ఎన్నింటిని మొత్తం వాడు ఏం మంచిగా లైట్ వేసుకుని ఇక ఈ కానడ 1500 మొత్తం 20,000 కొత్తగా వచ్చినాయి చూడు. అన్ని దాంట్లో పెట్టినా అవి కూడా తీసుకుపోదామని అంజా అంటే, అరే మళ్ళీ వచ్చినాక మళ్ళీ చిల్లర ఎదురులా కావద్దారా నేను గొప్పట ఇట్లా ఉన్నాయి. ఆ కానడ ఇక్కడ ఆ డబ్బులై మొత్తం లేపి పారేసిండు. ఫైల్ పోతే కాకుండా పాడు. ఇప్పుడు అత్తమ్మది అది కానా చూపించిన డాడీ ఇక్కడ డబ్బాలు లేవు, ఇక్కడ లేవు. ఈడ క్యాష్ ఇది సార్ అన్నట్టు తెలిసినోడే, కొత్తోడు రాడు, బయటోడు అనుమానం తెలిసినోడా తెలిసినోడే. మనకి ఎక్కడ తెలుస్తుంది పైసలు అన్నట్టు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వర్ధంతిని భువనగిరిలో ఘనంగా నిర్వహించారు. హిందూ వాహిని సభ్యులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దీన్ దయాళ్ గొప్ప దేశభక్తుడని ఆయన కొనియాడారు. పేదలకు లబ్ధి చేకూర్చటమే దీన్ దయాళ్ సిద్ధాంతమని చెప్పారు. రాజకీయాల్లోనూ నీతి నియమాలతో ఉండాలని కోరారు. రాజు సాధిస్తాం దీన్ దయాళ్ ఉపాధ్యాయ గొప్ప దేశభక్తుడు. ఆయన జీవితానంతా కూడా దేశం కోసం ఒక దేశభక్తుడుగా, బ్రహ్మచారిగా ఆయన త్యాగభావంతో పనిచేశాడు. జాతీయ భావాన్ని, దేశభక్తిని మరియు భారతీయ ఆర్థిక శాస్త్రంలో భారతీయ ఆలోచనతో ఆర్థికమైనటువంటి సిద్ధాంతాలు ఉండాలని,
కొన్ని సిద్ధాంతాలు స్వదేశీ భావన, జాతీయ భావన, దేశభక్తి భావన, అదేవిధంగా సంస్కృతి, సనాతనమైనటువంటి భారతీయమైనటువంటి దీన్ని పునరుద్ధరింపజేయాలనే ఉద్దేశంతో వారు జనసంఘకు ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శిగా, సిద్ధాంతకర్తగా ఏకాత్మ మానవతావాదమైనటువంటి సిద్ధాంతాన్ని వారు ప్రతిపాదించి ప్రపంచంలోనే సోక్రటీస్ తర్వాత మరొక సోక్రటీస్గా పేరు పొందినటువంటి వ్యక్తి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అని నేను మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తాను. ఎందుకంటే ఈ దేశంలో కేవలం క్యాపిటలిజం అని లేక సోషలిజం అనేటువంటి రెండు సిద్ధాంతాలు ప్రపంచంలో ఉన్నాయి. కానీ భారతదేశానికి ఈ రెండు సిద్ధాంతాలు సరిపోవని, భారతీయ ఆలోచనతో ఉన్నటువంటి సిద్ధాంతాన్ని ఏర్పాటు చేయాలని ఏకాత్మ మానవాదన సిద్ధాంతాన్ని రూపొందించినటువంటి సిద్ధాంతకర్త దీన్ దయాళ్ ఉపాధ్యాయ. అలాగే అంత్యోదయ అనేటువంటి కార్యక్రమం ఇచ్చినారు. అంత్యోదయ అంటే అట్టడుగున్న వాళ్ళు, దళితులు, బలైన వర్గాల వాళ్ళు, మహిళలు, అలాంటి వాళ్ళకు పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ మొట్టమొదటి సేవలు అందాలని ముఖ్యమంత్రి కేసీఆర్ జనగామలో తలపెట్టిన భారీ బహిరంగ సభకు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆదేశంతో 22వ డివిజన్ తెరాస నాయకులు విజయ్ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో 500 మంది కార్యకర్తలతో వెళ్లారు. బహిరంగ సభలో కేసీఆర్ చేసింది ఎంతగానో ఆకట్టుకుందని ఆయన తెలిపారు. తెరాసను మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామని ఆయన అన్నారు. ఆయన నాయకత్వం గంట 2 గంటల ముందు వస్తున్నట్టు మీరు హైదరాబాద్ జీరక ముందు వస్తుంది జనగాం పోతాం. స్లోగన్ చెప్పరా? నరేంద్ర నాయకత్వం, నరేంద్ర నాయకత్వం, నరేంద్ర నాయకత్వం, జై కేటీఆర్, జై కేటీఆర్, జై కేటీఆర్, జై కేటీఆర్, జై కేటీఆర్, జై కేటీఆర్. నరేంద్ర నాయకత్వం, నరేంద్ర నాయకత్వం, విజయన నాయకత్వం, విజయన నాయకత్వం, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై కేటీఆర్, జై కేటీఆర్, జై నరేంద్ర, జై తెలంగాణ, జై భాస్కర్ నాయకత్వం. బస్ ఎక్కడండి నాయకత్వం, జై కేసీఆర్,
యాదాద్రి జిల్లా రామన్నపేట మండల పరిషత్కు వచ్చిన నిధుల లెక్కలు ఇవ్వాలని గత నెల 31న ఎంపీటీసీల ఫోరం కోరింది. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు అందజేసింది. అయితే ఎంపీడీఓ జలేందర్ రెడ్డి తాము అడిగిన వాటికి జవాబు ఇవ్వలేదని ఫోరం సభ్యులు తెలిపారు. సమాచార హక్కు చట్టాన్ని అతిక్రమించారని ఆరోపించారు. బూటకపు లెక్కలు చూపుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు బడుగు రమేష్, ఎంపీటీసీలు ఎండి రేహాన్, మాడూరు జ్యోతి రామచంద్రరావు పాల్గొన్నారు. పేట మండల పరిషత్కు వచ్చినటువంటి నిధులు వాటి వివరాలు తెలపాలని చెప్పేసి 31వ తారీఖు నాడు గౌరవ ఎంపీడీఓ గారికి మేము ఎంపీటీసీల ఫోరం నుండి సమాచార హక్కు చట్టం కింద మాకు సమాచారం ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఈరోజు మాకు ఇవ్వడానికి ముందే దాన్ని ప్రెస్ గ్రూప్లలో రిలీజ్ చేసి ఫిబ్రవరి 8వ తేదీన మా ఎంపీటీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతినే విధంగా చేయడం జరిగింది. అయినా ఈరోజు మేము వస్తే మాకు ఎక్కడ కూడా ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం మేము 2019, 2020కి సంబంధించినటువంటి లెక్కలు అడిగినాం. అయితే మేము గతంలో ఎంపీటీసీలుగా గెలవక ముందుకే ఇందులో 12 లక్షల రూపాయల జనరల్ ఫండ్ ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ 12 లక్షల గురించి ఇక్కడ ఎందులో కూడా ప్రస్తావన చేయలేదు. అదేవిధంగా ఉన్నటువంటి 23 లక్షల రూపాయలు ఒక అమౌంట్ ఉన్నదని చెప్పడం జరిగింది. 23 లక్షల రూపాయలు. ఈ 23 లక్షల రూపాయలను మేము ఎంపీటీసీలుగా మేము అడిగినప్పుడు చెప్పింది ఏంటంటే అప్పుడున్నటువంటి ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికలకు అది ఖర్చు చేయడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ గ్రామ పంచాయతీలలో సర్పంచులు కూడా మేము మొన్న గ్రామ పంచాయతీలలో జరిగినప్పుడు సమావేశాలు జరిగితే ఎంపీటీసీ ఎన్నికలకు ఖర్చు గ్రామ పంచాయతీలలో కూడా రాయడం జరిగింది. దానికి మేము ప్రూఫ్తో సహా చూపించడానికైనా మేము సిద్ధం. ఈ చర్యను ఖండిస్తూ ఉన్నాం. ఈ ఖచ్చితంగా కూడా ఈ లెక్కలు రాకపోతే ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఎంపీటీసీలుగా మేము అందరం కూడా కోరుతా ఉన్నాం. పేట మండల పరిషత్కు వచ్చినటువంటి నిధులు వాటి వివరాలు తెలపాలని చెప్పేసి 31వ తారీఖు నాడు గౌరవ ఎంపీడీఓ గారికి మేము ఎంపీటీసీల ఫోరం నుండి సమాచార హక్కు చట్టం కింద మాకు సమాచారం ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఈరోజు మాకు ఇవ్వడానికి ముందే దాన్ని ప్రెస్ గ్రూప్లలో రిలీజ్ చేసి ఫిబ్రవరి 8వ తేదీన మా ఎంపీటీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతినే విధంగా చేయడం జరిగింది. అయినా ఈరోజు మేము వస్తే మాకు ఎక్కడ కూడా ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం మేము 2019, 2020కి సంబంధించినటువంటి లెక్కలు అడిగినాం. అయితే మేము గతంలో ఎంపీటీసీలుగా గెలవక ముందుకే ఇందులో 12 లక్షల రూపాయల జనరల్ ఫండ్ ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ 12 లక్షల గురించి ఇక్కడ ఎందులో కూడా ప్రస్తావన చేయలేదు. అదేవిధంగా ఉన్నటువంటి 23 లక్షల రూపాయలు ఒక అమౌంట్ ఉన్నదని చెప్పడం జరిగింది. 23 లక్షల రూపాయలు. ఈ 23 లక్షల రూపాయలను మేము ఎంపీటీసీలుగా మేము అడిగినప్పుడు ఎమ్మెల్సీ అశోక్ బాబుకు బెయిల్ లభించింది. టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబుకు నిన్న రాత్రి 11:30 విజయవాడలోని ఆయన నివాసం వద్ద సిఐడి అధికారులు అరెస్టు చేశారు. రాత్రి 12:30 గుంటూరు సిఐడి కార్యాలయంకి తరలించారు. బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించడంతో బెయిల్ మంజూరు చేసింది. అందుకే ఎలా కనబడుతుంది అయ్యా సార్ అదే సార్ అదే నిజంగా మీకు హుషారు తగ్గలేదు సార్. మొన్న రామతత్వం చూసాం కదా, మీరు హుషారు మేము హుషారు తగ్గలేదు సార్. నడిస్తే కానీ అక్కడ హుషారు మాత్రం బ్రహ్మాండం కనిపించారు సార్. మీరు యాక్చువల్గా మీటింగ్ అయితే అవ్వలేదు. ఆంజనేయ స్వామిది అది చూసుంటాను నేను అనుకుంటా ఉన్నాను. నేను ఆ రోజే అన్నాను మళ్ళీ ట్రస్ట్ బోర్డుకి రావట్లేదు. ఐడియా ఏంటి, ఎవరికి ల్యాండ్ అలాట్మెంట్ ఇవ్వకూడదు. ఇప్పుడు చాలామంది మనకి ఏంటో కానీ దేవుడు ఆస్తులపై కళ్ళు ఎక్కువ మంది
ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఆ స్టేట్మెంట్స్ చూస్తే సర్వే నంబర్స్ కూడా తెలియలేని థింగ్స్ మాయైపోయాయి. ఇది కూడా గమ్మత్తుగా ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? తర్వాత మనకి ఏదైనా ప్రతిపాదన వచ్చేటప్పుడు మంచి చెడు చూడాలి. ఇప్పుడు మాకు ఇన్ని ఎకరాలు ఇచ్చేయండి, మేము ఇది చేసేస్తామని కాదు. హౌ డస్ ఇట్ హెల్ప్ హిందూయిజం, హౌ డస్ ఇట్ హెల్ప్ ద లా? ఆ ఈక్వేషన్స్ కొంచెం చూడవలసి ఉంటుంది. ఇప్పుడు ఆంజనేయ స్వామిది విగ్రహం ఏంటి? ఇట్ ఈస్ ఓన్డ్ బై ద దేవస్థానం. ఇట్ ఈస్ ఓన్డ్ బై ద దేవస్థానం. లార్డ్ ఓన్స్ ఇట్. ఇప్పుడు దేవస్థానం అగ్రీ అయింది, వారు కట్టారు, డొనేషన్గా కట్టారు. చాలామంది డొనేషన్స్ ఇస్తూ ఉంటారు, మ్యూచువలీ అగ్రీడ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ సూర్యుడు విగ్రహం ఉంది, ఇది కూడా భక్తులు ఇచ్చింది. ఇక్కడ ప్రతి దిస్తే చూస్తే భక్తులు ఇచ్చింది. అంటే ఇప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా మన దేవస్థానానికి రిలేటెడ్ అవుతుంది. డెఫినెట్లీ దేవస్థానం భూమి అంటే అది దేవస్థానానికి రిలేటెడ్. అప్పుడు మనమే నిర్వహణ చేయాలి కదా. విశాఖ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. చైర్మన్ తో పాటు 2 ట్రస్ట్ బోర్డు సభ్యులు హాజరయ్యారు. సభ్యులందరూ హాజరు కాకపోతే సమస్యలపై చర్చ ఎలా జరుగుతుందని చైర్మన్ అశోక్ గజపతిరాజు నిలదీశారు. దేవాలయ ఆస్తులలో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. మంత్రులు అన్ని అంశాల్లో జోక్యం చేసుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మనం ఎలాగైనా ఏదో ఒక రోజు అవి వాడాలి. వాడిస్తే అప్పుడు వాడతారు. వేరే కదా. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వ్యాలంటైన్స్ డేను నిషేధించాలన్న బజరంగ్ దళ్. హ్యాబిట్స్ లో వ్యాలంటైన్ దిష్టిబొమ్మ దహనం. న్యూ జనరేషన్ ఎలక్ట్రిక్ బైక్ పాయింట్ ప్రారంభించిన ఆటోమొబైల్ లిమిటెడ్ ఎండి. గూండాల మండలం వస్తాకొండూరులో చోరీ, 10 తులాల బంగారు ఆభరణాలు అపహరణ. భువనగిరిలో ఘనంగా దీన్ దయాళ్ వర్ధంతి. దేశ భక్తుడంటున్న హిమాచల్ గవర్నర్. బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.